హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బోటి గోంగూర చేసుకుందాము. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందాము. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ చూసారు కదా, ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ వేసుకున్నాక ఇప్పుడు 40 పచ్చిమిర్చి. ఎప్పుడు నాన్ వెజ్ అప్పుడు కొంచెం స్పైసీగానే ఉండాలి, అలా అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాం. నేను కల్లుప్పు వాడుతున్నాను, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాం బోటి యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు బోటిని ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మగ్గనిస్తాం. 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కారం, దీన్ని ఒకసారి ఫ్రై చేద్దామండి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే బోటి కొంచెం స్మెల్ వస్తుంది కదా, అవన్నీ పోతాయి. మనకి తినేటప్పుడు ఎలాంటి స్మెల్ ఉండదు, బాగుంటుంది. ఇలా ఒక 2 మినిట్స్లో కారం మగ్గనిద్దాం. మసాలా అంతా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాము. 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపిస్తున్నాము. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మొత్తం పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 3 to 4 విజిల్స్ రావాలి, అంతవరకు పెట్టుకోండి. నేను కుక్కర్ పెట్టేసుకున్నాను, మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు వేరే కడాయి పెట్టుకున్నాను. ఇందులో స్టవ్ ఆన్ చేసుకున్నాను. కడాయి పెట్టుకున్నాను. 10 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇందులో మనం ఇందాక పెట్టుకున్నాం కదా పక్కన గోంగూర, అది ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, నేను ముందే వాష్ చేసి పెట్టుకున్నాను గోంగూరని. దీన్ని ఇందులో యాడ్ చేసుకుంటాను. బోటిని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఆకుకూర తక్కువ అయితే సరిపోతుంది మనకి. దీన్ని మొత్తం బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టకండి, మూత పెడితే వేరే కలర్ అయిపోతుంది కదా. ఇలాగే ఫ్రై చేసుకోండి, నార్మల్ కలర్లోనే ఉంటుంది, బాగుంటుంది. ఫ్రై అవ్వడం చూడండి. గోంగూర అంతా కూడా దగ్గరికి అయిపోయింది కదా, కూడా రెడీ అయిపోయింది. గోంగూర అంతా ఫ్రై చేసుకున్నాం కదా, దగ్గరికి అయిపోయింది. దీన్ని మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. అలా మ్యాష్ చేసుకుంటాం. చూసారు, గోంగూర మొత్తం మ్యాష్ చేసేసుకోండి. మీరు లేదంటే మిక్సీలో కూడా కచ్చా చేసుకోండి. చూసారు కదా, నేను గోంగూర మొత్తం పేస్ట్ చేసేసుకున్నాను. బోటి రెడీ అయిపోయింది. చూడండి, ఈ మాత్రం వాటర్ ఉండాలి. ఇంకా మనం గోంగూర కొంచెం కుక్ చేస్తాం కదా, అందువల్లనే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం. చూసారు కదా, ఈ గోంగూర 1 కప్పు గోంగూర మెత్తగా పేస్ట్ చేసుకున్న పర్లేదు, పచ్చాగా మిక్సీలో చేసుకోవాలి. నేనైతే మ్యాష్ చేసేసాను. దీన్ని మొత్తం ఇందులో మిక్స్ చేసేసుకుంటాను. బాగా దగ్గరికి అయిపోవాలి. అప్పటి వరకు
దగ్గరికి అవ్వడానికి. చూసారు కదా, బోటి గోంగూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇంత దగ్గరికి అయిపోవాలి, అయితే టేస్ట్ బాగుంటుంది. దగ్గరికి అయిపోయింది కదా, నేను సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా, బోటి గోంగూర చాలా బాగుంటుంది. గోంగూర మరి ఎక్కువ వేసుకోకండి, లైట్గా వేసుకుంటే బోటి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది మనకి. ఇలా చేసుకుంటే అస్సలు స్మెల్లే రాదు బోటి. మీరు ఎప్పుడైనా సరే ట్రై చేసినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.